ఏ కోడిగుడ్లే దేశవాళీ నాటు కోడిగుడ్లే ఉడకబెట్టుకొని తింటే ఉడుం పట్టు కొట్టే బలం వస్తుంది, కొట్టుకొని తింటే దేన్నైనా కొట్టేంత బలం వస్తుంది, ఆమ్లెట్ వేసుకొని తింటే అనంతమైన బలం వస్తుంది. కోడిగుడ్లే దేశవాళీ నాటు కోడిగుడ్లు రావాలి రావాలి. రాజేష్ లెక్కనే ఉన్నాడు కదా ఈ నెవలో. నాటు కోడిగుడ్లు 100కు 5 నాటు 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 కోడిగుడ్లు 100కు 5. ఓ రాజేషు నువ్వా? నేను ఎవలో అనుకున్నా. నేనే కావాలనా నాటు కోడిగుడ్లు. ఆయన నీ ముఖానికి కోడిగుడ్లు కొనుక్కొని తిన్నావా ఎప్పుడన్నా? ఎప్పుడు ఎవరు టిఫిన్లో కోడిగుడ్లు తెస్తారు అని ఎదురు చూస్తుడు, వాళ్ళ దగ్గర కూర్చుండి ముచ్చట్లు పెట్టి సగం గుడ్లు అట్టుకున్నా నీ గుడు. ఇదే కథ తెలియదా నాకు? ఎక్కువ చేస్తే నీ గుడ్లు వీకి గోళీలు ఆడతా ఏమనుకుంటున్నావో, కళ్ళు కనబడిగా. అబ్బా ఉన్నది ఉన్నట్టు అంటే ఊళ్ళో ఉండొద్దు అంటారు. నేను మాట్లాడితే నీకు అట్లనే కోపం వస్తుంది. ఎప్పుడన్నా కొన్నావా కోడిగుడ్లు? కావాలంటే ఇప్పుడు కొని చూస్తా. ఇప్పుడు కొని చూస్తా. అవసరం లేదు, గా 100కు 5 ఎవరికి కావాలి? అదే దుకాణంలోకి పోతే డజన్కి ఎక్కువ వస్తాయి. నీ దగ్గర ఎవరు కొంటారు? హలో, ఇవి నాటు కోడిగుడ్లు. నువ్వు అనుకున్నట్టు దుకాణాలలో దొరికేటి కాదు. అయినా నీతో నాకు మాటలేంది. రావాలి 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 కోడిగుడ్లు, నాటు కోడిగుడ్లు 100కు 5. ఒక్క నిమిషం, అసలు ఈ గుడ్లు ఎక్కడి నీకు? అంటే మొన్ననే ఒక 100 కోడి పుంజులు కొని మా ఇంటికాడ పెంచుతున్నా. అవి పెట్టిన గుడ్లే. 100 కోడి పుంజులు కొన్నావా? బరాబర్ 100 కొన్నా. అచ్చా, ఆ 100 కోడి పుంజులు గుడ్లు పెడుతున్నాయా? పెడుతున్నాయి. రోజుకు 2 పెడుతున్నాయా, ఒకటేనా? ఏందబ్బా జోకులు చేస్తున్నావా? రోజుకు 1 గుడ్డు పెడతాయి గానీ 2 గుడ్లు పెడతాయి ఎక్కడన్నా? అవునా? మరి కోడి పెట్టే గుడ్లు పెడతది కానీ కోడి పుంజు గుడ్లు పెడతదా ఏనన్నా? నీ కథలు కాకుంటే అబద్ధం ఆడోడు కూడా శాత కాదు కానీ నీ ముఖానికి నువ్వు దందా చేస్తున్నావా? అసలు ఎక్కడి గుడ్లు? మంచి మాటలు చెప్తావా లేదా? ఇట్లా దొరికిపోయినది. అంటే అంజలి, ఇది నాటు కోడిగుడ్లు కాదు, మామూలుగా దుకాణంలో కొన్నాయే. మీదికెంచి రంగేసిన నాటు కోడిగుడ్ల లెక్క కనబడాలని ఎవరు ఏర్పాటు చేస్తారు చెప్పు? మంచిగా ఎక్కువ రేటుకి అమ్మొచ్చు, ఫుల్ లాభం. ఈ ముచ్చట ఎవరికి చెప్పకు ప్లీజ్. కావాలంటే రోజుకు 2 ఉడకబెట్టిన గుడ్లు ఉత్తగానే పంపిస్తాను నీకు కానీ, సరేనా? ఫారం కోడ్లకు కలరేసి నాటు గుడ్లను అమ్ముతున్నావా? అసలు ఈ ఉపాయం ఎట్లొచ్చింది నీకు? అంటే ఉత్తరప్రదేశ్ మురాదాబాద్లో కూడా కొందరు సేమ్ ఇట్లనే మామూలు కోడిగుడ్లకు రంగేసి నాటు కోడిగుడ్లు అని చెప్పి అమ్ముకుండా దందా చేస్తున్నారట. ఆ ముచ్చట తెలిసి నేను కూడా సాల్వ్ చేసిన. మరి వాళ్ళు పోలీసులకు దొరికితే కేసు అయిందట. 45,000 గుడ్లను సీజ్ చేసిరట. నువ్వు కూడా దొరికితే నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. ఓకేనా? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు నా గురించి? నేను చేసింది ఎందుకు తెలుసా? ఇదంతా నాటు కోడి గుడ్లు అనగానే నమ్మి మోసపోవద్దు, తెల్ల గుడ్లకే రంగేసి అమ్మే ఛాన్స్ ఉన్నది అని పబ్లిక్ చెప్పేటానికి ఇట్లా చేసినాక అంతే. నేనేం మోసం చేయలేదు. అట్లయితే సరే గాని నడివిగా. కానీ చూసినారులా ఆఖరికి కోడిగుడ్లను కూడా ఈడ్చి పెడతలేరు దొంగ బద్మాష్ గాళ్ళు. వాళ్ళ నెత్తిలా షిగుళ్ళు గొట్ట ఏది నమ్మేటట్టు లేదు ఈ రోజుల్లో.